అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆయన జనసేన ఎంపీ పవన్ ఇలాకాలో ఎంపీగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు పవన్ ఓ టాస్క్ ఇచ్చారు. కానీ పవన్ హామీని పక్కన పెట్టేసి సదరు ఎంపీ సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారా? తీరా ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ పూర్తిగా ఎంపీని పక్కన పెట్టేశారా? కనీసం పవన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోందా? కాకినాడ జనసేన ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్. ఈ పేరు ఎవరికీ తెలియదు. టీ టైమ్ శ్రీనివాస్ అనగానే వెంటనే గుర్తుపడతారు. తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఎంపీ టికెట్ తెచ్చుకొని అనూహ్యంగా భారీ మెజారిటీతో గెలిచారు. ఒకప్పుడు పార్టీ అధినేతలకు అనుంగు అనుచరుడుగా ఉండేవారు. కానీ కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మధ్య దూరం పెరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం జనసేన పార్టీ వర్గాలతో పాటుగా అటు టీడీపీ నేతల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎందుకలా తయారయ్యారంటూ జనసేన నేతలు తెగ చర్చించుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియంకి చెందిన ఉదయ శ్రీనివాస్ రాజకీయాలపై ఆసక్తితో జనసేనలో చేరారు. చేరిన కొంతకాలానికి అధినేత పవన్ కళ్యాణ్ కు బాగా దగ్గరయ్యారు. దీంతో ఉదయ్ శ్రీనివాస్ ను పిఠాపురం ఇన్ఛార్జిగా పవన్ పంపించారు. ఇప్పటి వరకు ఈ సీటు తమదేనన్న ధీమాతో ఉన్న కడారి తమ్మయ్య నాయుడు, డాక్టర్ పిల్ల శ్రీధర్ వంటి ప్రముఖులు ఉదయ శ్రీనివాస్ రావడంతో వారి ఆశలు నీరుగారిపోయాయి. స్థితిమంతుడు కావడంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేవారు. పిఠాపురం సీటు ఉదయ శ్రీనివాస్ దేనన్న ప్రచారము జరిగింది. అందుకు అనుగుణంగానే ఆయన గ్రామాల్లో తన సొంత మనుషులను నియమించుకున్నారు. గ్రామాన సొంత మనుషులతో ప్రచారం చేసుకోవడమే కాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను తీవ్రంగా విభేదించేవారు. ఆయన పలుకుబడి తగ్గించే ప్రయత్నం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గాలిలో ఉదయ్ శ్రీనివాస్ గెలిచారు. ఎంపీ అయిపోయారు. కొద్ది కాలం పిఠాపురం వ్యవహారాలు చక్కదిద్దారు. అయితే పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గంలో ఏ ఒక్కరితో ఆయనకు పొసగడం లేదు. సొంత పార్టీకి చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీతో సైతం విభేదాలున్నాయన్న ప్రచారం ఉంది. ఇక టీడీపీకి సంబంధించి కాకినాడ, తుని, ప్రతిపాడు, పెద్దాపురం, జగ్గంపేట ఎమ్మెల్యేలు ఆయనతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. సిటీ ఎమ్మెల్యే కొండబాబుతో సైతం సై అంటే సై అంటున్నారు. బహిరంగంగానే ఎమ్మెల్యేతో ఘర్షణకు దిగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆయనను పూర్తిగా తొలగించారు. అనపర్తి పంపేశారు. దీంతో ఉదయ శ్రీనివాస్ పిఠాపురం ఇన్ఛార్జిగా తిరిగి బాధ్యతలు చేపడతారన్న ప్రచారము జరిగింది. కానీ ఏమైందో ఏమో ఆయనను పవన్ పట్టించుకోలేదని కార్యకర్తలు చెబుతున్నారు. పిఠాపురంలో వ్యవహారాలు చక్కదిద్దేందుకు 5 మెన్ కమిటీ వేశారు. ఎంపీగా పనిచేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ ను అందులో ఒకరిగా నియమించడం అంటే ఆయనకు కొంత అవమానమేనని ఆయన అనుచరులు వాపోతున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే 2 సార్లు పిఠాపురం నుంచి గెలిచిన పెన్నెం దొరబాబును 5 మెన్ కమిటీలో ఒకరిగా వేశారు. కమిటీలో మిగిలిన 3 జూనియర్లే. దీంతో ఎంపీకి ఇది మైనస్ గా మారింది. దొరబాబు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కమిటీలు వేయడమే కాక ఎంపీ చెప్పిన పేర్లు కూడా దొరబాబు తొలగించారని గుసగుసలాడుతున్నారు. నిజానికి ఎంపీ అంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవి. అలాంటిది ఆయన కమిటీలో ఉన్నప్పటికీ పెద్దగా పిఠాపురం గురించి ఆయన పట్టించుకోవడం లేదని, అందుకోసమే పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ని రంగంలోకి దింపారన్న చర్చ మొదలైంది. ఉదయ శ్రీనివాస్ కు అధినేతకు మధ్య విభేదాలు ఉన్నాయా, అందుకే పిఠాపురంకి దూరం పెడుతున్నారా అంటూ క్యాడర్ పిఠాపురంలో చర్చించుకుంటున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎంపీగా గెలిచిన ఉదయ శ్రీనివాస్ ను కాదని టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కు పెద్దపీట వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇది కూడా ఎంపీకి మైనస్ గానే మారింది. గతంలో మాదిరి అధినేతకు దగ్గరగా లేకపోవడం, పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత తగ్గించేందుకు కమిటీలు వేయడం, పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ను తొలిసారిగా పిఠాపురంకు తీసుకువచ్చారు.
అటు జిల్లా కలెక్టర్ కూడా పెద్దగా పట్టించుకోకపోవడం వంటి కారణాలతో జనసేనలో ఎంపీ గురించి ఏదో జరిగిపోతోంది అన్న చర్చ జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత, నిజంగానే అధినేత దూరం పెడుతున్నారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.